నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు. టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లు. కోడిగుడ్లను పంపిణీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వవి పాది శ్రీనివాస్. సంఘమిత్ర పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెయిన్ బ్రాంచ్ సరస్వతి బ్లాక్ లో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి మాత పూజలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సరస్వతి మాత ఆశీస్సులతో విద్యాభ్యాసానికి తొలి అడుగు వేసిన చిన్నారులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అక్షరాభ్యాసం చేసిన పలువురు పిల్లలు కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో అడ్మిషన్లు పొందారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై సరస్వతి మాత కరుణ కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది. यास्तान ऊर्जेत साधना महेरणाय चक्षदे योगशिवदमो यामी श्रियं दिवश्री चंद्रम समर्पयामि आयनेते पदेकानि समुद्रस्य गृहा इमे वस्त्रार्थे पुष्पाक्षरान् समर्पयामि अलंकरणार्थे पुष्पाक्षरान् सरस्वती नमः। ओम वामाय नमः, ओम ज्येष्ठाय नमः, ओम श्रेष्ठाय नमः, ओम रौद्राय नमः, ओम काल्ये नमः, ओम कलकर्णी नमः, ओम बलकर्णी नमः, ओम बलप्रभवे दोमाघ्रापयामि नमस्पञ्चभेदवेनानाकृतैस्विकम् ऊर्जमेवावरुन्धे विद्यानक्षत्रं भवति विश्वं वा एतत्कर्म निरापयामि नमस्करोमि सरस्वती माता ब्रह्माजा आयुर्कीर्तिं गजावारति राजराजेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्षित जातं प्रपद्यां सत्यो दाताय वै नमो नमः। టాలెంట్ స్కూల్లో వసంత పంచమి అక్షరాభ్యాసం మా పాపకి చేయించడం జరిగింది. Today we are celebrating Vasanta Panchami in Krishnaveni Talent School. We are came from Koren. I happyful to celebrate this occasion on this school. Thank you for giving this opportunity. Namaskaram, we are from Krishnaveni Talent Group of Schools, Vemulavada main branch.
On this auspicious day, Vasanta Panchami, we are celebrated puja. We are done Aksharabhyasam with all our new joining students in our campus. Happily, we are heartful thank to all the parents to joining in part of this successful program. Happy Vasanta Panchami to all the parents and children. Thank you all. వేములవాడ పట్టణంలోని సంఘమిత్ర పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి మాత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అక్షరాభ్యాసం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు సంఘమిత్ర పాఠశాలలో అడ్మిషన్లు పొందడం విశేషంగా నిలిచింది. వసంత పంచమి వేడుకలు శ్రద్ధాభక్తులతో సాగగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యపై ఆసక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం దోహదపడిందని వారు తెలిపారు. శుక్లపక్షే శ్రీ పంచమి అనుగ్రహ తత్ర శ్రీ జర్భూతి నిత్యం జామి శర్మరి సర్వదాత్మధారి శాస్త్రనామన ఆపదాం హర్త రంధాకారం సర్వసంపదాం లోకాభిరామ మహన్విక అంతలేదెందుకు మరి. ఓ వెరీ గుడ్. ఓ గట్టిగా. వెరీ గుడ్. ఓ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మా సంఘమిత్ర స్కూల్లో పిల్లలకి అక్షరాభ్యాసం చేపించాము. 3 సంవత్సరాల పిల్లలకి మొదటి అక్షరాలు స్పృశించడం ద్వారా చదువులో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపించడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎ చైల్డ్స్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గత విజయ వ్యూహాలతోనే ముందుకు సాగుతామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వార్డుల వారీగా సమీక్ష చేసి పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ జిల్లా పరిషత్ ఎన్నికలు తప్పించుకునేందుకు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాని రద్దు చేసే కుట్రను అడ్డుకుంటామని, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి ఆనవాలను చెరిపివేయాలని ప్రయత్నిస్తే ప్రజలను కట్టుకొని ప్రతిఘటనకు సిద్ధమని హెచ్చరించారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. విట్నెస్ గా పిలిచారు. మీకు తెలవకపోతే సవరించుకోండి. హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు, విక్టిమ్ గా పిలవండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు వాడవడ గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఎంత నిజం ఉందో, 420 హామీల అమల్లో ఎంత అడుగుతున్నా, ఎందుకంటే ఊరికే అనట్లేదు. అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చింది. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లా ఇచ్చారని అడిగింది. ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో, దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన, కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు, దోచుకుంటున్నారు అని చెప్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట. ఎవడన్నా దొంగ కోరుతాడా నా మీద విచారణ చేయమని? ఒక అట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. నేను ఇంకోటి సూటిగా అడుగుతాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది సెప్టెంబర్ 28, 2024. యానివర్సరీ కూడా అయిపోయింది, 3 నెలలు దాటిపోయింది. ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఈడీ కేసు పెట్టదు? అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్. ఇవన్నీ బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్, బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. ఎట్లన్నా బీఆర్ఎస్ను బలహీనపరచాలి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి, మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందండి. వీల్ ట్యాకిల్ ఇట్ విల్ డీల్. థ్యాంక్ యూ. టీబీ బాధితులు తప్పనిసరిగా నిత్యం పోషకాహారం తీసుకుంటూ మందులు క్రమం తప్పకుండా వాడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల అంబేద్కర్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా కమ్యూనిటీ హాస్పిటళ్లలో ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. టీబీ పేషెంట్లకు ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 353 మంది టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, ఐఎంఏ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ, స్త్రీ శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రైతులు దివ్యాంగులకు సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఆధునీకరణ కోసం సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నామని, అర్హులైన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగులకు స్కూటీ, రెట్రోఫిటెడ్ ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ వంటి దీర్ఘకాలిక పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులకు 2368 వ్యవసాయ పరికరాలకు 1.84 కోట్ల సబ్సిడీ అందించగా, దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్టాప్లు తదితర ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు శృతి తిరుపతి ఫాజల్ నగర్ సపోర్ట్ చేయండి. రైతును రాజుగా చేయని ఒక లక్ష్యంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అయితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చిన సందర్భంలో సన్నకారు, చిన్నకారు రైతులందరూ కూడా రోడ్డువేటర్లు కానీ, కల్టివేటర్లు కానీ, స్పేయర్లు కానీ, స్ప్లిట్లకు సంబంధించి గతంలో 90% పైప్స్ కూడా సబ్సిడీ ఇచ్చే సందర్భం కానీ, సన్నకారు, చిన్నకారు రైతుకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయం ద్వారా వారు అభివృద్ధి పద్ధతుల్లోకి వాళ్ళకు మనకి ఇచ్చినట్టయితే మేడం అందరూ కడతా ఉన్నారని చెప్పారు, సంతోషం. కానీ మనం ప్రచారంలో వారిని ఎడ్యుకేట్ చేస్తూ వారిని ముందు నడిపించి, ఎందుకంటే ఎస్సీలు, మహిళా రైతులైతే 60% మనం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం, జనరల్ గా 40% ఇచ్చే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం మరి వీటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగంపై ఉంది. అందివలసిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాతీయంలో ఉన్నటువంటి మరి మనపై ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, వాట్సాప్ కానీ ఇలాంటివి మీరు బాగా ప్రచారంలోకి, ప్రాచుర్యంలోకి తీసుకొని వెళ్ళాలి. మీకు నేరుగా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుని ఆయా గ్రామాలు ఏమేమి ఉన్నాయో వాటిని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శన సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకుంటూ క్యూలైన్లో ఉన్న వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఇదే సందర్భంగా భీమన్న ఆలయంలో భక్తులు అర్ధమండల దీక్షలు నిర్వహించారు. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివుని మాలలు ధరించి భక్తి భజనతో దీక్ష చేసిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరిన అనంతరం మాలలు వేస్తున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సిట్ విచారణ సీరియల్లా సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిరిసిల్ల, హైదరాబాద్ కేంద్రంగా కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందని తాను ముందే చెప్పానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితే తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందని, ట్యాపింగ్ భయంతో హరీష్ రావు, కవిత దంపతులు
ఏడాది పాటు ఫోన్లు వాడలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో ప్రజలు ఫోన్ మాట్లాడేందుకే భయపడేవారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సిట్కు స్వేచ్ఛ కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు. కానీ ఆ సిట్ ఏమైంది? సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. అని వ్యక్తిత్వం ఉంది. కొంపలు ముంచి తమాషాలు చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే బాబా ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెని ఎక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది? దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. వేములవాడ పట్టణ 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మామిళ్ల జమున కనకరాజును బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో ఈ ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా 26వ వార్డుకు చెందిన నాయకులు చందనం శ్రీనివాస్తో పాటు పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని కొత్తగా చేరిన నాయకులు వెల్లడించారు. సీనియర్ నాయకులు ఈనాడు సత్యనారాయణ రెడ్డి, చిడి రాధాకిషన్రావు ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ఈ చేరికలతో 26వ వార్డులో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. సీనియర్ నాయకులు ఈనాడు సత్యనారాయణ రెడ్డి, చిడి రాధాకృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ఈ చేరికలతో 26వ వార్డులో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఒక ఆంధ్ర సమీకరించడం ఏంటి అని అంటే, జనరల్ వస్తే నేను నిలబడాలి, ఆయన నాకు మద్దతు ఇవ్వాలి. ఎవరు? కనకరాజు. లేదు లేడీస్ వచ్చిందనుకో, కనకరాజు నిలబడాలి, నేను మద్దతు ఇవ్వాలి. కాబట్టి అదే సందర్భంగా మేము ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఆ ఐకమత్యంతో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మా భార్య జమున నిల్చుంటుంది. మేము ఓటేసి గెలిపేయాలని, కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. మీరంతా ముందుండి నన్ను గెలిపించగలరని మనవి చేయించింది. 26వ వార్డు మరి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే సోదరిమణి జమున గారికి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, అలాగే ఇదివరకు గత ఎన్నికల్లో చందనం శ్రీనివాస్ గారు పోటీ చేసి ఇండిపెండెంట్గా స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వారు మరి ప్రజాజీవితం ఇట్లా కొనసాగి ఇంకా చేయాలని వారు అభ్యర్థిగా ఉందామని ఆలోచించిన మరి రిజర్వేషన్ అనుకూలించకుండా మరి వారు జమున గారికి నేను సపోర్ట్ చేస్తానని ముందరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి ఇదివరకు 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఆకర్షితులై మేము కూడా వారికి రాబోయే ఎన్నికలలో వారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఆ పార్టీని బలోపేతం చేయాలనే ప్రక్రియలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తున్నారు. దాంట్లోనే చాలా మంది యువకులు, మహిళా సోదరిమణులు, అట్లే మరి ఈ వార్డు పెద్దలు కూడా సుమారుగా 40 మంది జాయిన్ అవ్వడం జరిగింది. వారికి కూడా బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నాను. రాబోయే ఎన్నికలలో సుమారుగా ఫిబ్రవరిలో 2వ వారము 3వ వారంలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మరి ఇక్కడ జెండా ఎగురవేస్తారు అనే ఒక సంపూర్ణ నమ్మికతోనే మా సోదరులు గెలుస్తారని, వారి మేడతో గెలుస్తారని సంపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా మరి 26వ వార్డులో చంద్రబాబు సింగ్ గారి వారి అంటే ఓ పెద్ద మనిషి నేను గెలిపించుకుంటానని వారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. 26వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరి మరి కౌన్సిల్లో
మరి ఒక విద్యావేత్తగా, ఒక ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఎంబీఏ వ్యక్తిగా మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించే శక్తివంతురాలుగా మరి మున్సిపాలిటీకి వెళ్లి మరి ఈ ప్రాంత సమస్యలు కూడా పరిష్కరించాలని సంపూర్ణంగా నమ్ముకుంది. తప్పకుండా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరి ఈ జిల్లా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా మాజీ మంత్రివర్యులు మన సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇదివరకు ఎట్లయితే వేములవాడ మున్సిపాలిటీలో మన చైర్మన్ లో ఈసారి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాను సంపూర్ణ నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ కూడా స్వాగతం పలుకుతాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.